నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష. సంచలన తీర్పిచ్చిన 6వ అదనపు కోర్టు. సీఎం అనుభవంతోనే తుపానును ఎదుర్కొన్నామన్న మంత్రి గొట్టిపాటి. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు జగన్కు లేదని ధ్వజం. దేశ సమగ్రతకు నక్సలిజం ముప్పుగా పరిణమించిందన్న మోదీ. మూలాలను సమూలంగా పెకిలించేస్తామని పునరుద్ఘాటన. దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన రాష్ట్రపతి, అమిత్ షా సహా ప్రముఖులు. సంకల్ప పత్ర పేరిట బీహార్లో ఎన్డీఏ మేనిఫెస్టో. 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, 1 కోటి మందికి లఖ్పతి దీదీలు. తాజా అంశాన్ని చూస్తున్నాం. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో 6వ అదనపు కోర్టు సంచలన తీర్పిచ్చింది. 5గురికి ఉరిశిక్ష విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, కోర్టు తీర్పు సారాంశం ఏంటి? పవిత్ర, చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో చిత్తూరు 6వ అదనపు న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీనివాసరావు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించారు. ఈ హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష విధిస్తూ ఆయన తీర్పు ఇచ్చారు. 2015 నవంబర్ 17న మేయర్ దంపతులు, మేయర్ అనురాధ భర్త కటారి మోహన్ చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల రీతిలో ముసుగులు కప్పుకొని వచ్చి వారిని తుపాకులతో కాల్చి చంపారు. ఈ సంఘటనలో అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు 23 మందిని నిందితులుగా చేశారు. వీరిలో ఒకరిని కోర్టు కేసు నుంచి తొలగించగా మరొకరు కోర్టు విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మొత్తం 21 మందిపై దాదాపు 10 సంవత్సరాల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో 53 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ నెల 24న తొలి తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో అప్పట్లోనే 16 మందిని నిర్దోషులుగా విడుదల చేయడంతో పాటు 5గురిని నిందితులు హత్యలో పాల్పంచుకున్నట్లు న్యాయస్థానం తీర్పు చెప్పింది. కానీ ఈ రోజు తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి శ్రీనివాసరావు ఈ 5గురికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించారు. 50 మంది సాక్షులను విచారించిన తర్వాత ఈ 5గురు ఈ హత్యలో పాల్పంచుకున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తన తీర్పులో వెల్లడించారు. ఈ ఉరిశిక్ష పడిన 5గురిని పోలీసులు చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. పవిత్ర, ధన్యవాదాలు నారాయణప్ప. కడప జిల్లా అట్లూరు మండలం చిన్నరాజుపల్లెలో దమ్ము ట్రాక్టర్ తిరగబడి అంజిరెడ్డి అనే రైతు మృతి చెందారు. తనకున్న 4 ఎకరాల్లో అంజిరెడ్డి ట్రాక్టర్తో దమ్ము చేస్తుండగా ఒక్కసారిగా ఎల్లకిలా పడింది. అంజిరెడ్డి బురదలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయామంటూ భార్య, పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 150వ మెట్టు వద్ద చిరుత పాదముద్రలు కనిపించడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. చిరుతను ప్రత్యక్షంగా చూసిన ఒక మహిళ టీటీడీకి సమాచారం ఇచ్చింది. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పాదముద్రలు పరిశీలించారు. చిరుత సంచారాన్ని ధృవీకరించారు. భద్రతా చర్యల్లో భాగంగా 800వ మెట్టు వద్ద శ్రీవారి మెట్టు ప్రారంభ ప్రాంతంలో భక్తులను తాత్కాలికంగా ఆపేశారు. ప్రస్తుతం 100 నుంచి 150 మంది భక్తుల చొప్పున గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను చేతపట్టుకుని వెళ్లాలని సూచించారు.
విపత్తు సమయంలోనూ రెడ్ కార్పెట్లపై పరామర్శకు వెళ్లిన జగన్ కు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అనుభవం, సమర్థ నాయకత్వంతో తుపానును ఐక్యంగా ఎదుర్కొన్నామన్నారు. ప్రాణ నష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతోనే పనిచేశామని 1500 మంది సిబ్బందిని మోహరించి విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించామన్నారు. 24 గంటల్లోనే సాధారణ పరిస్థితులకు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక ఇవ్వగానే 25 తారీఖుల్లోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల్ని, యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగిందనమాట. ఏ ఒక్క ప్రాణహాని జరగకూడదు అనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అనమాట. ఆయనకున్న గతంలో ఉన్న అనుభవాలన్నింటినీ కూడా కూడించుకొని ఎప్పటికప్పుడు మా అందరికి డైరెక్షన్స్ ఇస్తా ముందుకు తీసుకెళ్ళడం జరిగిందనమాట. చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. మీరు చూడండి ఒకసారి 12,500 పోల్స్ పైన డ్యామేజ్ అయినాయి. అన్నిటిని కూడా కొత్త పోల్స్ రీప్లేస్ చేశాము. దాదాపు 2,900 కిలోమీటర్లు కండక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది. అవన్నీ కూడా వేయటం జరిగిందనమాట. ట్రాన్స్ఫారాలు దాదాపు 2,500 నుంచి 3,000 ట్రాన్స్ఫారాలు దెబ్బతిన్నాయి. అన్నింటిని కూడా రీప్లేస్ చేశాం. సాధారణ స్థితికి 24 గంటల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే అసలు తుఫానుకి పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ వేసుకొని, కాళ్ళకి మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకు వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరం కూడా అర్థమైపోయింది. జగన్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చిద్దా, ఏది సింపతి పొందాం అనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు ఏమన్నా ప్యాలెస్లో నుంచి బయటికి రాలా, అధికారం లేనప్పుడు ఏమన్నా ప్రభుత్వం చేసే మంచి పనికి మెచ్చుకోకపోగా ఏదో ఒక బండ్ వేయాలి, ప్రభుత్వానికి మేనా నిందేయాలనే కార్యక్రమం తప్పక వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు, జగన్మోహన్ పార్టీకి ఎప్పుడూ లేదు. తుపానును మానవ సృష్టి అని జగన్ అనటం హాస్యాస్పదమని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రకృతి కోపానికి సంకేతాలైన విపత్తులను మనుషులు సృష్టించలేరనే విషయాన్ని జగన్ గ్రహించాలని హితవు పలికారు. 2024 ఎన్నికల్లో కూటమి సృష్టించిన రాజకీయ తుపాను జగన్ను, ఆయన పార్టీని పూర్తిగా చెరిపివేసిందని ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పుడూ ప్రకృతి విపత్తుల ప్రాంతాలను సందర్శించలేదని మండిపడ్డారు. బెంగళూరులో ఆస్తులు రక్షించుకోవడానికే పరితపించే జగన్కు ప్రజల సమస్యలు పట్టవన్నారు. వైసీపీ చేపట్టిన కోటి సంతకాల యజ్ఞం ప్రజల మద్దతు లేకుండా కేవలం నకిలీ సంతకాలతో నడుస్తోందని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. ఇటీవలి వర్షాలకు రాయలసీమ ప్రాంతం నుంచి జలాశయంలోకి భారీగా వరద చేరింది. ఫలితంగా 6 గేట్లను అధికారులు తెరిచారు. లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. సోమశిల జలాశయంలోకి 73,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 93,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. సోమశిల నీటి నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం తగ్గుతోంది. బ్యారేజ్లోకి ఎగువ నుంచి 4,22,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిన్నటితో పోలిస్తే 1,00,000 క్యూసెక్కుల మేర వరద తగ్గింది. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా నదీ తీర ప్రాంతంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలోని మున్నేరుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం మున్నేరుకు 81,000 క్యూసెక్కుల వరద చేరుతుండగా సాయంత్రానికి ఇది మరింత తగ్గనున్నట్లు అధికారులు వెల్లడించారు. పెనుగంచి ప్రోలు వద్ద కాజ్వేపై వరద ప్రవాహం లేదు. ఉధృతి తగ్గడంతో పంచాయతీ సిబ్బంది కాజ్వేను శుభ్రం చేస్తున్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత రాకపోకలు పునరుద్ధరిస్తారు. లింగాల వద్ద కాజ్వేపై మాత్రం వరద ప్రవాహం కొనసాగుతోంది.
మొంతా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు ఇంకా పలు రహదారులపై నీరు పారుతూనే ఉంది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం నుంచి ఒంగోలు వెళ్లే ప్రధాన రహదారి జలమయమైంది. వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 5 రోజులుగా రాకపోకలు ఆపేశారు. ప్రవాహం తగ్గకపోవడంతో వాహనదారులు ప్రమాదకరంగానే రోడ్డు దాటుతున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సర్దార్ పటేల్ జయంతోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. और जिसने बिखरे हुए भारत के इन खंडों को एक किया और इस समय लौह पुरुष सरदार वल्लभ भाई पटेल को पावन स्मृति को श्रद्धा सुमन अर्पित करती हुई भारत की द्रौपदी मुर्मू जी एवं इस समय पुष्प सुमन अर्पित करते हुए भारत के माननीय गृह एवं सहक में अखंड भारत की भक्ति एकीकरण का दृढ़ निश्चय से भारत का मानश्र शिल्पी सरदार, हे भारत के तुम लाल, तुम्हें कोटि कोटि आगे बढ़। लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की माननीय मुख्यमंत्री श्रीमती रेखा ला अपना हिंदुस्तान श्री विनय कुमार सक्सेना, जिन्होंने भारत को एकता के సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని కెవాడియాలో ఏక్తా దివస్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని కెవాడియాలో ఏక్తా దివస్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సర్దార్ పటేల్ 597 అడుగుల విగ్రహం పాదాల వద్ద పూలు, నీటిని సమర్పించి నివాళులర్పించారు. ఈ సమయంలో సైన్యం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించింది. అనంతరం గణతంత్ర వేడుకల్లో మాదిరిగా మూవింగ్ పరేడ్ను ఘనంగా నిర్వహించారు. సైన్యం, సిఏపీఎఫ్, రాష్ట్ర పోలీసు బృందాలతో ఇందులో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ సహా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు, జమ్మూ కశ్మీర్లో ఉగ్ర నిరోధక చర్యల్లో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన శౌర్య చక్ర గ్రహీతలు కూడా ఇందులో పాల్గొన్నారు. కవాతులో భాగంగా ప్రధాని మోదీకి గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారిని సిమ్రాన్ భరద్వాజ్ నేతృత్వంలో బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సైనిక దళాలతో పాటు పౌరులతో ప్రధాని మోదీ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. का भी अपने देश की एकता की भावना से ले रहा हूं, जिस सत्य निष्ठा से संकल्प करता हूं। పటేల్ విగ్రహం ముందు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన డాగ్ స్క్వాడ్ బృందం జాగిలాలు అద్భుత ప్రతిభ కనబరిచాయి. రాంపూర్ హౌండ్స్, ముథోల్ హౌండ్స్ జాతులకు చెందిన సైనిక జాగిలాల ప్రదర్శన ఆశ్చర్యపరిచింది. డాగ్ స్క్వాడ్ పరేడ్కు ఇండియా పోలీస్ డాగ్ పోటీల విజేత రియా నేతృత్వం వహించింది. అస్సాం పోలీసుల మోటార్ సైకిల్ డేర్ డెవిల్ ప్రదర్శన ఔరా అనిపించింది. फॉरेन ब्रीड्स के डॉग्स को हराते हुए चैंपियनशिप का सीढ़ी पर जाबाजी इस बात को प्रदर्शित करता है कि चाहे राहत एवं बचाव कार्य, बीएसएफ के ये स्वदेशी श्वान अब पूरी तरह तैयार हैं, हर दिशा में उत्कृष्टता की ओर अग्रसर है। 20 फुट की ऊंचाई पर चढ़ने के बाद आप सभी की प्रशंसा को स्वीकार करता भारतीय नस्ल का ये श्वान और अब नीचे उतरता। उल्लेखनीय है कि प्रारंभ में इस तरह की प्रक्रिया में इन श्वानों को कई बार 2-2 घंटे तक का समय लग जाता था। रस्सी का पुल, इस इवेंट से पहले हम इतना जरूर कहना चाहेंगे कि खुली आंखों से इस रस्सी के पुल को पार करना फिर भी आसान हो। पहाड़ी नुमा रास्तों पर लक्ष्य तक पहुंचने के लिए तैयार इंडियन ब्रीड रामपुर हाउंड की श्वान सुंदरी। వివిధ రాష్ట్రాల సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని తలపించేలా శకటాల ప్రదర్శన అద్భుతంగా జరిగింది. అయోధ్య రామ మందిరం, పూరి జగన్నాథాలయం,
కేదార్నాథ్ సహా పలు శకటాలు స్థానికులను అలరించాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పటేల్ను కీర్తిస్తూ చేసిన నృత్య ప్రదర్శన మోదీని అలరించింది. భూతకోల వంటి గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ये थे एनएसजी कमांडोज। विलय का सर्वप्रथम कदम उठाया। भुज का स्मृति वन, सोमनाथ का भव्य मंदिर और शिल्प परंपरा को आत्मसात किए। पारंपरिक गरबा नृत्य के साथ आगे बढ़ती गुजरात की यह सुंदर झांकी। ये है जम्मू और कश्मीर की झांकी। దేశాన్ని ఐక్యం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర సృష్టించారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన స్ఫూర్తితో భారతీయులంతా ఐక్యంగా ఉంటూ విభజన శక్తులకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. కెవాడియాలో ప్రసంగించిన ప్రధాని స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. దేశ సమగ్రతకు నక్సలిజం ముప్పుగా పరిణమించిందని, దాన్ని అంతం చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం దేశం చొరబాటుదారుల నుంచి తీవ్ర ముప్పు ఎదుర్కొంటోందన్న మోదీ, చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశించి వనరులను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ గత ప్రభుత్వాలు ఈ సమస్యను విస్మరించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ భద్రతతో రాజీ పడ్డాయని విమర్శించారు. కాంగ్రెస్ తప్పు వల్ల కశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించిందని ప్రధాని మోదీ వివరించారు. తమ ప్రభుత్వం ఆర్టికల్ 370 సంకెళ్లను బద్దలు కొట్టి కశ్మీర్ను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చిందని తెలిపారు. భారత్ వైపు ఎవరైనా కన్నెత్తి చూసేందుకు ధైర్యం చేసినా కూడా వారి ఇంట్లోకి ప్రవేశించి మరీ చంపుతుందని, ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచం చూసిందని మోదీ పేర్కొన్నారు. साथियों, आज की युवा पीढ़ी में बहुत से लोगों को पता नहीं होगा, सरदार साहब चाहते थे जैसे उन्होंने बाकी रियासतों का विलय किया, वैसे ही पूरे कश्मीर का विलय हो। लेकिन नेहरू जी ने उनकी वो इच्छा पूरी नहीं होने दी। कश्मीर को अलग संविधान और अलग निशान से बांट दिया गया। साथियों, कश्मीर पर कांग्रेस ने जो गलती की थी, उसकी आग में देश दशकों तक जलता रहा। कांग्रेस की लचर नीतियों के कारण कश्मीर का एक हिस्सा पाकिस्तान के अवैध कब्जे में चला गया। ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సీఎం చంద్రబాబు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను సీఎం స్మరించుకున్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందటమే కాకుండా వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని ప్రబోధించిన దార్శనికుడని కొనియాడారు. బీహార్లో అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న ఎన్డీఏ వలస కార్మికులను ఆకట్టుకునే లక్ష్యంతో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. సంకల్ప పత్ర పేరుతో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో వరాల జల్లు కురిపించింది. పట్నాలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు, కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మారుస్తామని పేర్కొంది. మహిళలు వ్యాపారాలు చేసేందుకు 2 లక్షల వరకు ఆర్థిక సాయం, ఈబీసీలకు 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపింది. బీహార్లో సామాజిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి 9,000 పెట్టుబడి సాయంగా 3 విడతల్లో అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. బీహార్లో 7 ఎక్స్ప్రెస్ వేలు, 4 నగరాల్లో మెట్రో రైలు సేవలు, 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు, మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది.
का कल्याण उस शिक्षा संस्थानों में अधीनस्थ सभी अनुसूचित जाति के विद्यार्थी को प्रति माह 2,000 रुपया और हर प्रमंडल में आवासीय विद्यालय एवं उद्यमियों के लिए विशेष वेंचर फंड की स्थापना की जाएगी। 22 नंबर गिग वर्कर्स, ऑटो एवं ई रिक्शा चालकों का सम्मान, असंगठित क्षेत्र में कार्यरत श्रमिकों को वित्तीय सहायता, कौशल प्रशिक्षण, ऑटो टैक्सी एवं ई चालकों को 4 लाख तक का बीमा देंगे। गिग वर्कर और ऑटो रिक्शा के ई चालकों को कोलेट्रल फ्री वाहन न्यूनतम ब्याज दर पर देने का काम एनडीए की सरकार करेगी। 23 नंबर బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీహార్లో 20% ఉన్న ముస్లిం ఓటర్లు ఈ ఎన్నికలను ప్రభావితం చేయగలిగే అవకాశం ఉండటమే అందుకు కారణం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ మినహా ఇతర పార్టీలు, ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ఏ అవకాశం వదిలిపెట్టడం లేదు. బీహార్లో తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు ఎన్డీఏ, పూర్వ వైభవం సాధించేందుకు ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠబంధన్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అందుకోసం కులాల వారీగా ఓట్లు ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. టికెట్ల కేటాయింపులోనూ అన్ని పార్టీలు అదే ఫార్ములా అనుసరించాయి. అయితే బీహార్ జనాభాలో 20% ఉన్న ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. బీహార్లో 243 నియోజకవర్గాలు ఉండగా అందులో 87 స్థానాల్లో 20% పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. 11 సీట్లలో 40% కంటే ఎక్కువ ఉన్నారు. 40 నియోజకవర్గాల్లో ముస్లింలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. ముస్లిం యాదవ్ ఫార్ములాతో దాదాపు 20 ఏళ్లు బీహార్ను ఏలిన ఆర్జేడీ మరోసారి ఆ వర్గంపైనే భారీ ఆశలు పెట్టుకుంది. ఆ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు సీఎం నితీష్ కుమార్ ఆ వర్గం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 8,000 శ్మశాన వాటికలకు ప్రహారీ గోడలను కట్టించినట్టు చెప్పారు. మైనారిటీల సంక్షేమం కోసం 2025-26లో 1,080 కోట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇది గతంతో పోలిస్తే 306 రెట్లు అధికమన్నారు. బీజేపీతో జట్టు కట్టిన నితీష్ ముస్లిం ఓట్లను ఏ మేరకు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జేడీయూ ఈసారి ముస్లింలకు కేవలం 4 టికెట్లు మాత్రమే కేటాయించింది. ఎన్డీఏ మరో భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ వర్గం అధినేత చిరాగ్ పాస్వాన్ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2005లో ఓ ముస్లింను ముఖ్యమంత్రి చేయడం కోసం తన తండ్రి పదవి త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముస్లిం ఓట్లను గంపగుత్తగా రాబట్టేందుకు ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠబంధన్ తీవ్రంగా యత్నిస్తోంది. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తేజస్వీ యాదవ్ ముస్లింలకు పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. 20% ఉన్న ముస్లిం ఓట్లను రాబట్టేందుకు ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. తేజస్వీ యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ముఖేష్ సాహ్నీని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే ఆ వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తోంది. మరోవైపు గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని ఎంఐఎం సీమాంచల్లోని 5 సీట్లు గెలుచుకుంది. మరో 10 చోట్ల అతి తక్కువ తేడాతో ఓడిపోయింది. ఇది ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిని భారీగా దెబ్బతీయటమే కాకుండా అధికారానికి దూరం చేసింది. ఈసారి ఎంఐఎం 25 చోట్ల పోటీ చేస్తోంది. అన్ని పార్టీలపై అసంతృప్తితో ఉన్న ముస్లింలు ఇంతవరకు ఏ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. దీంతో ఈసారి వారి ఓట్లు ఎవరికి అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
I request the respected Chief Secretary to conduct the proceedings. Honorable Governor, sir, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of the Honorable Governor, I request Sri Muhammad Azharuddin, Minister Designate of the State of Telangana, to take the oath of office and the oath of secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and oath of secrecy to Sri Muhammad Azharuddin, Minister Designate of the State of Telangana. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. Thank you. Thank you. Honorable Governor, sir, I may kindly be permitted to conclude the ceremony, please. With the permission of the Honorable Governor, I conclude this ceremony. I request all of you to rise for national anthem. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ బరిలో ఉన్న రాఘోపూర్ నియోజకవర్గం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ గెలిచి తేజస్వి తల్లిదండ్రులు లాలు రబ్రీ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఇప్పటికే ఇక్కడ 2 సార్లు విజయం సాధించిన తేజస్వి యాదవ్ హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు. 2010లో రబ్రీ దేవిని ఓడించి జైంట్ కిల్లర్ గా ప్రసిద్ధికెక్కిన సతీష్ కుమార్ యాదవ్ ఈసారి బీజేపీ నుంచి తేజస్వికి సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో రాఘోపూర్ ప్రజలు 3 దశాబ్దాల లాలూ కుటుంబానికి జై కొడతారా, ఎన్డీఏ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ వైశాలి జిల్లా రాఘోపూర్ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. రాఘోపూర్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కంచుకోట. అధిక భాగం గంగానది పరివాహకంలో ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు 3,40,000 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 2 సార్లు ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రులను అందించింది. వారిద్దరూ తేజస్వి యాదవ్ తల్లిదండ్రులైన లాలూ ప్రసాద్, రబ్రీదేవిలే. 1995లో లాలూ, తర్వాతి ఎన్నికల్లో రబ్రీదేవి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి సీఎం అయ్యారు. 25 ఏళ్ల వయసులో 2015లో రాఘోపూర్ నుంచి తొలిసారి పోటీ చేసి తేజస్వి యాదవ్ గెలిచారు. 2020లోనూ 38,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ కానుంది. తేజస్వి బలబలాల విషయానికి వస్తే మహాగఠ్ బంధన్ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడం తేజస్వి బలాన్ని పెంచుతోంది. జాలరుల కమ్యూనిటీ నిషాదులకు ప్రాతినిధ్యం వహించే వికాస్శీల్ ఇన్సాన్ వీఐపీ పార్టీ బలం తేజస్వికి కలిసి వస్తోంది. రాఘోపూర్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉండడంతో వారి ఓట్లు సాధించకుండా ఇంతవరకు అక్కడ ఎవరూ గెలవలేదు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ రాష్ట్రంలో 10% ఉన్న యాదవులను ఏకతాటిపైకి తేగలిగారు. 20 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ వర్గంలో మళ్లీ బీహార్పై పట్టు సాధించాలనే ఆకాంక్ష పెరిగింది. ఇక బీజేపీకి లేని ముస్లిం ఓటు బ్యాంకు ఆర్జేడీకి ఉండనే ఉంది. బీజేపీ అభ్యర్థితో పోలిస్తే తేజస్వి యువకుడు. బీహారీల అతిపెద్ద సమస్య అయిన నిరుద్యోగాన్ని లక్ష్యంగా చేసుకున్న తేజస్వి ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఫలితంగా యువత పెద్ద ఎత్తున ఓట్లు వేసే అవకాశముంది. తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పుడు డిగ్రీ కాలేజీ, రిఫరల్ హాస్పిటల్ వంటి అభివృద్ది ప్రాజెక్టులను నియోజకవర్గానికి ఆయన తీసుకెళ్లలేకపోయారు. అది ఓటర్ల అభిప్రాయాన్ని మార్చే అవకాశముండటం ఆయన బలహీనతగా చెప్పవచ్చు. రాఘోపూర్లో రోడ్లపై గుంతలు పెరిగాయి. అంతేకాక ఇన్నేళ్లుగా లాలూ కుటుంబానికి ఓటేస్తున్నా ఏటా గంగా వరదలు వచ్చినప్పుడు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంలో వారు విఫలమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. వరద సహాయక నిధులు ప్రజలకు అందలేదనే అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్జేడీ అగ్రనేతగా తేజస్వి యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అందువల్ల స్థానిక ప్రజలతో తక్కువ సమయం గడపడం కూడా మైనస్ అవుతుందన్న అనుమానాలు ఉన్నాయి. తేజస్వితో పోటీపడే బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్ గట్టిగా పోరాడుతున్నారు. 2010లో ఆయన జేడీయూ నుంచి పోటీ చేసి రబ్రీదేవిని ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. మరోసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేస్తానని సతీష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లా కేంద్రమైన హాజీపూర్ కు చేరుకోవాలంటే 6 నుంచి 7 గంటలు పట్టేదని, ప్రధాని మోదీ ఈ ప్రాంతం మీదుగా జాతీయ రహదారిని మంజూరు చేశాక పరిస్థితి మారిందని 59 ఏళ్ల సతీష్ కుమార్ ప్రచారం చేసుకుంటున్నారు. గంగా పరివాహక ప్రాంతంలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన బీహార్లోని అతి పొడవైన వంతెన కాచీ దర్గా బ్రిడ్జిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. 2020లోనే తేజస్విని ఓడించేవాడినని, కానీ ఎన్డీఏలో చీలిక వల్ల ఓడిపోయానని అంటున్నారు. గతసారి చిరాగ్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఒంటరిగా పోటీ చేయగా ఆ పార్టీ అభ్యర్థికి 30,000 ఓట్లు వచ్చాయని, ఇప్పుడు ఆ పార్టీ ఎన్డీఏలోనే ఉండటం వల్ల అవి తమకే దక్కుతాయని బీజేపీ చెబుతోంది. సతీష్ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఓట్లు చీలే అవకాశాలు బీజేపీకి బలంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. సీఎం నితీష్ మద్దతు కూడా కలిసి వచ్చే అవకాశముంది. ఇక తేజస్విలా కాకుండా రోజూ నియోజకవర్గంలోనే ఉంటూ స్థానిక సమస్యలను సతీష్ కుమార్ పరిష్కరిస్తారని బీజేపీ చెబుతోంది. కాగా 2015, 2020లలో భారీ ఓట్ల తేడాతో తేజస్వి చేతిలో ఓడిపోవడం సతీష్ కుమార్ యాదవ్ కు ప్రధాన బలహీనతగా చెప్పవచ్చు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నివాళులర్పించింది. ఢిల్లీలోని శక్తిస్థల్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుష్పాలు సమర్పించి అంజలి ఘటించారు. ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర పార్టీ అగ్రనేతలు శక్తిస్థల్ను సందర్శించారు. ఇందిరాగాంధీ సమాధికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు.
రక్షణ రంగంలో భారత్ అమెరికా మధ్య కీలక ముందడుగు పడింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన సమావేశంలో భారత్ అమెరికా మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీటర్ హెగ్సెత్ సంతకం చేశారు. ఈ మేరకు భారత్ అమెరికా మధ్య 10 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమలు కానుంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఒప్పందం ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచేందుకు కీలకంగా మారుతుందని పీటర్ హెగ్సెత్ తెలిపారు. భారత్ అమెరికా మధ్య రక్షణ సంబంధాలు ఎప్పుడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్పై ట్రంప్ సర్కార్ 50% సుంకాలు విధించిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఈ ఒప్పందం జరగడం భారత్ అమెరికా మధ్య పరిస్థితులు చక్కబడుతున్నట్లు తెలుస్తోంది. వలసదారులపై అమెరికా ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కింది. H-1B వీసాదారులను ఉద్దేశించి ముఖ్యంగా భారతీయులను నిందిస్తూ ట్రంప్ యంత్రాంగం వీడియో ప్రకటన రూపొందించింది. H-1B వీసాను సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా కార్మిక శాఖ ఈ ప్రకటనలో ఆరోపించింది. అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులను భర్తీ చేస్తున్నాయని నిందించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీసాను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలను జవాబుదారీ చేస్తుందని వీడియోలో పేర్కొంది. We've told Americans that if they work hard enough, they can achieve the American dream. But many young Americans have had this dream stolen from them. Their jobs were replaced by foreign workers as politicians and bureaucrats allowed companies to abuse the H-1B visa. But now, President Trump is delivering a new opportunity for young Americans. Through Project Firewall, we're taking action to hold companies accountable for H-1B abuse and ensure they prioritize Americans in the hiring process, recapturing the American dream for the American people. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను తీవ్ర విమర్శల పాలు చేసిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో నిందితుల్లో ఒకరిగా ఉన్న బ్రిటన్ యువరాజు ఆండ్రూను రాజు చార్లెస్ III గెంటేశారు. ఇప్పటికే రాయల్ టైటిల్ వదులుకున్న ఆండ్రూ ఇప్పుడు సొంత కుటుంబం నుంచి వెలివేతకు గురయ్యారు. ప్రిన్స్ ఆండ్రూకు ఉన్న బిరుదులన్నింటినీ రాజు తొలగించినట్లు బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. ఆయన అధికారాలను రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన లీజ్కు తీసుకుని ఉంటున్న లండన్లోని విండర్స్ ఎస్టేట్ ను కూడా ఖాళీ చేయాలని నోటీసులు పంపినట్లు వెల్లడించింది. ఫలితంగా ఆండ్రూ తూర్పు ఇంగ్లాండ్లోని సాండ్రింగ్ హోమ్ ప్రైవేట్ ఎస్టేట్లోకి మారతారని సమాచారం. రాజకుటుంబ గౌరవ మర్యాదల కోసం ఈ చర్యలు అనివార్యమని రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజు చార్లెస్ III, రాణి కెమిల్లా సెక్స్ కుంభకోణంలో బాధితులకే అండగా ఉంటారని బకింగ్హామ్ ప్యాలెస్ స్పష్టం చేసింది. కాగా సెక్స్ కుంభకోణం కేసు పత్రాల్లో పేరు బయటకు వచ్చినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రిన్స్ ఆండ్రూ ఇప్పటికే తన రాయల్ టైటిల్ డ్యూక్ ఆఫ్ యార్క్ ను వదులుకోవాల్సి వచ్చింది. ఈ కుంభకోణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు ఉందని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఈ కేసుపై విచారణ జరుగుతోంది. ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ఒకసారి వాడి పడేస్తాం. కొన్నింటిని రీసైక్లింగ్ కు పంపించగా మిగిలినవి నేలలో కలిపేస్తాం. దీంతో ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు స్విచ్ ఎకానమీ కంపెనీ నడుం బిగించింది. ప్రపంచంలో తొలిసారిగా సస్టైనబుల్ ఆన్ వీల్స్ అనే వెహికల్ ను రూపొందించింది. వ్యర్థాలు ఉన్న చోటికే ఈ వాహనాన్ని తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేసేలా దీన్ని తయారు చేశారు. మరి ఈ వెహికల్ ఎలా పనిచేస్తుంది, దీని ప్రత్యేకతలేంటో కంపెనీ వ్యవస్థాపకుడు అక్షయ్ దేశ్పాండే మాటల్లోనే విందాం. ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా పెరిగింది. ప్రతి చిన్న పనికి కూడా ప్లాస్టిక్ వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. క్యారీ బ్యాగుల కాడ నుంచి కూడా మిగతా ఇంట్లో ఉపయోగించే వస్తువులు కూడా ప్లాస్టిక్ ఉన్నాయి. దీనివల్ల ఎక్కువగా పర్యావరణానికి నష్టం చేకూరుతుంది. వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. ప్లాస్టిక్ వస్తువులను రీసైకిల్ చేసేందుకు స్విచ్ ఎకో అనే కంపెనీ నడుం కట్టింది. అసలు స్విచ్ ఎకో కంపెనీ ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించింది. ఈ వాహనం ఉపయోగించి పర్యావరణానికి నష్టం కలగకుండా ఏ విధంగా వాళ్ళ వంతు తోడ్పడుతున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి స్విచ్ ఎకో కంపెనీ వ్యవస్థాపకుడు అక్షయ్ దేశ్పాండే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో తెలుసుకున్నాం. అక్షయ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. అక్షయ్ గారు, ప్రధానంగా మీరు ప్రత్యేకంగా ఒక వెహికల్ కూడా రూపొందించారు, వాహనం. అవును సార్. ఈ పర్యావరణ అంటే ఎక్కడ పడితే అక్కడ పడిన ప్లాస్టిక్ వస్తువులను కానీ అవన్నీ రీసైకిల్ చేసే విధంగా ఏ విధంగా రూపొందించారు ఆ వెహికల్? దాని ఒక ప్రత్యేకతలు ఏంటి? ఈ సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అన్న వెహికల్ ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఇలాంటి వెహికల్ మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ఒక వెహికల్ ప్రాముఖ్యత ఏంటంటే
మా దగ్గర చెత్త ఇక్కడ ఎక్కువ జమ అయిపోతుంది, మా దగ్గర ఈ వర్తాలు ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నప్పుడు దానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి మన ఇంటి నుంచి కలెక్ట్ చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని వెళ్తారు, దాని తర్వాత ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్ లో పెడతారు, మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి మళ్ళీ దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైకిలబుల్ అయ్యే మెటీరియల్ ని రీసైకిలబుల్ చేయడం, నాన్ రీసైకిలబుల్ దాన్ని వేరే దగ్గర పంపించడం అనేది చేస్తూ ఉంటారు. అదే కాకుండా ఇంకొకటి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడి నుంచి అక్కడ వ్యర్థాలను మొత్తం మూవ్ చేయడానికి కోసం ఇంకా అధికంగా దీని గురించి మనము కాలుష్యం చేస్తున్నాం. కాబట్టి అందు గురించే మనం సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అని చెప్పేసి ఒక వెహికల్ డిజైన్ చేయడం జరిగింది. అది ఒక 22 feet వెహికల్ అండి. దానిలో మనము బేలింగ్ చేయొచ్చు. బేలింగ్ అంటే ఉన్న మెటీరియల్ మొత్తాన్ని కంప్రెస్ చేసుకొని పెట్టడము. మనం ప్లాస్టిక్ ని మెన్యూర్ ఎరువులాగా కూడా తయారు చేయొచ్చు. అదే విధంగా మనం దానిలో ప్లాస్టిక్ ని షెడ్డింగ్ కూడా చేయొచ్చు, ప్లాస్టిక్ టెక్స్టైల్ షెడ్డింగ్ కూడా చేయొచ్చు, శానిటరీ ప్యాడ్స్ ఇన్సినరేషన్ కూడా చేయొచ్చు. అదే విధంగా థర్మాకోల్ ని ఒక లంప్ ముద్దలాగా కూడా తయారు చేయొచ్చు. ఈ మొత్తం ఒక 24 feet వెహికల్ మీద ఉంది. ఆ వెహికల్ కి 250 kilos కన్వేయర్ బెల్ట్ కూడా ఉంది. సో మహిళల కోసం దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ ని మనం డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా ఎర్గనామిక్స్ అన్న ఒక సబ్జెక్ట్ ని దీన్ని కన్సిడర్ చేసి ఆ మెటీరియల్ ని మనం ఎలాగైతే కింద నుంచి పైనకి తీసుకెళ్లడం కానీ పైనుంచి కింద తీసుకురావడానికి కానీ ఈ ఒక మిషన్ ని పెట్టడం జరిగింది. నేను ఇందాక ఎలాగైతే చెప్పానో మా దగ్గర ఎంత ఉంది, దాన్ని ఎలా చేయగలుగుతారని చెప్పేసి, సో దానికోసంగా ప్రత్యేకంగా 15 kVల జనరేటర్ ఉంది. అదే విధంగా 2 kVల సోలార్ ప్యానెల్ కూడా దానిలో ఉంది. IoT బేస్డ్ కెమెరాస్ ఉన్నాయి. సరే మెటీరియల్ మా దగ్గర పికప్ కాలేదు, మా దగ్గర నుంచి ఈ రోజు రాలేదు, మేము చాలా రోజుల నుంచి చెప్తున్నాం ఇది కావట్లేదు అని, సో దానికోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఒక ట్యాబ్ కూడా ఎక్స్క్లూజివ్ గా వెహికల్ లో ఉంటుంది. సో వెహికల్ ఎక్కడి నుంచి అయితే కలెక్ట్ చేయగలుగుతున్నాం, ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఎంత కలెక్ట్ చేసిందో, ఎక్కడ వెళ్తుందో అన్నది ఇది మొత్తం అన్ని ట్రాక్ చేయొచ్చు సార్. ఓకే సార్, అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లోకల్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా రీసైకిల్ పైన దాన్ని పనిచేస్తున్నాయి. కరెక్ట్ సార్. దానికి మీ వెహికల్ కు తేడా ఏంటి సార్, ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు చాలా అందరికీ తెలుసు, నీళ్ళ బాటిల్ మనం తాగేస్తాం, పడేస్తుంటాం, దానికి వాల్యూ లేదని అనుకుంటాం. ఎందుకంటే దానికి అది ప్లాస్టిక్ కదా, వేస్ట్ అని అనుకుంటాం. అదే ప్లాస్టిక్ ని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే దాదాపు మీకు 25 నుంచి 35 రూపాయల కిలో వరకు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాసెసింగ్ చేయగలుగుతాం. అదే విధంగా చాక్లెట్స్ అండ్ బిస్కెట్ ర్యాపర్స్ ఉంటాయి మన దగ్గర. చాలా మటుకు ప్లాస్టిక్ మనము రీసైక్లింగ్ చేయలేము. సో అలాంటి మెటీరియల్ ని కూడా మనం ఇక్కడ కూర్చొని ప్రాసెస్ చేసుకున్నట్లయితే సిమెంట్ ఫ్యాక్టరీలకి కానీ వేరే దగ్గర మన బొగ్గుకి ఆల్టర్నేటివ్ గా దీన్ని ఇచ్చేసి దాని వల్ల కూడా మన బొగ్గు ఉపయోగాన్ని తగ్గించుకుంటూ ఈ ప్లాస్టిక్ ని మనం ఉపయోగించుకుంటూ సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మీరు చాలా మటుకు ప్రోడక్ట్స్ ఏమైపోతున్నాయి అంటే సార్, మీరు ఇందాక అడిగినట్లే 11 టన్నుల థర్మాకోల్ మనం మూవ్ చేయాలని అంటే ఒక ట్రక్ మొత్తంలో దాదాపు 120 కిలోలు మాత్రమే మనం థర్మాకోల్ తీసుకెళ్లగలుగుతాం. ఓకే, అంటే అంత పెద్ద వెహికల్ థర్మాకోల్ దాదాపు 120 కిలోలు వెయిట్ తక్కువ. అదే విధంగా మనం ప్లాస్టిక్ కూడా కన్సిడర్ చేస్తే ఒట్టి నీళ్ల బాటిల్ మాత్రం నేను ఒక 15 టన్నుల వెహికల్ లో కానీ నింపినట్లయితే మాక్సిమం బండి మొత్తం నిండిన 385 కిలోల నుంచి 410 కిలోలు మాత్రమే చేయగలుగుతాం. అదే విధంగా మనం ఇక్కడ ఈ వెహికల్ లో పెట్టేసుకొని ప్రాసెస్ చేసినట్లయితే మనము అక్కడికక్కడ ఒక్కొక్క బేల్ వచ్చేసి 50 కిలోల బేలు. సో మనం దాదాపు అదే వెహికల్ లో 90 నుంచి 95 బేళ్లను మనం తీసుకోగలుగుతాం సార్. అదే మంచి ఎవరైతే ఈ వెహికల్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఊర్లలో కానీ గ్రామాలలో కానీ మనకి ఇలాంటి ప్రాసెస్ మనం అందరు ఏమనుకుంటారంటే మన గ్రామీణ వాతావరణంలో మనకి అన్నిటికీ చాలా అనుకూలంగా ఉంటది, అది ఉందని అనుకుంటున్నాం. కానీ అన్నిటికన్నా మేజర్ మనం మర్చిపోతుంది ఏంటంటే మనం ప్లాస్టిక్ పడేసిన వల్ల దాని తర్వాత మన దగ్గర ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ కంటైనర్స్ పడేస్తున్నాం. మన ఇంటిని మనం శుభ్రంగా పెట్టుకొని పక్కనోడి ఇంటిని మనం పెంట చేస్తున్నాం. అదే కాకుండా పక్కనోడి ఇంటికి కాదండి, మనం వచ్చే రాబోయే తరాలన్నీ కూడా మనం పెంట చేస్తున్నాం అని చెప్పేసి దీని మీద చెప్తున్నాను. సో ఇదంతా మనం ప్రాసెసింగ్ చేసుకున్నట్లయితే, ఎక్కడ పడతాలో అక్కడ పంపించినట్లయితే ఇదంతా బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక హైడ్రాలిక్ బేల్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ కంటైనర్స్ కోసం సపరేట్ గా బేల్ పెట్టడం జరిగింది. సో ఇన్ కేస్ దానిలో ఏదైనా లిక్విడ్ మిగిలిపోయినా ఆ లిక్విడ్ మొత్తం కలెక్ట్ చేసుకున్న విధంగా ఇంకొక సపరేట్ గా ట్యాంక్ ఇవ్వడం జరిగింది. మనం ఎక్కడ కూడా భూమి మీద ఎక్కడ పడేయకుండా ఈ యొక్క కెమికల్ ని కానీ దానిలో ఉన్న లిక్విడ్ ని కానీ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఈటీపీస్ అంటాం, ఎఫ్యూలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అక్కడ వెళ్ళి డ్రాప్ చేసినట్లయితే మనం కాలుష్యాన్ని కూడా దానివల్ల
చాలా సంరక్షించుకుంటామని చెప్పేసి అది ఓకే సార్, మీరు వెహికల్లో అంటున్నారు అంటే ప్లాస్టిక్ బాటిల్ కట్ చేయడానికి కానీ శానిటరీ ప్యాడ్స్ కానీ థర్మోకోల్ షీట్స్ అంటున్నారు. ఆ వెహికల్లో అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? ఎందుకంటే భిన్నమైన పదార్థాలు ఇవన్నీ, ప్లాస్టిక్ బాటిల్ ఒకటి, శానిటరీ ప్యాడ్స్ అంటున్నారు, మళ్ళీ ఇంకా థర్మోకోల్ షీట్స్. కటింగ్ సిస్టమ్ కోసం అంత చిన్న వెహికల్, ఎందుకంటే ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే చాలా పెద్దగా ఉండాలి రీసైక్లింగ్ కోసం. ఇక్కడ దానికోసం కావాల్సిన విడి భాగాలు అంటే వాటిని అన్నిటిని కట్ చేయడానికి ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు? సో మీరు అడిగిన క్వశ్చన్ కి సార్, ఇక్కడ మనము ప్రాసెసింగ్ చేయట్లేదు సార్, ఓన్లీ దీన్ని మనం ఒక విధంగా దీన్ని మనము ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెగ్రిగేషన్ చేసిన తర్వాత ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఓన్లీ మెటీరియల్ సెగ్రిగేషన్ అండ్ ప్రాసెసింగ్ మాత్రమే చేస్తున్నాం. దీన్ని మనం రీసైక్లింగ్ చేయడం కానీ అప్ సైక్లింగ్ చేయడం కానీ అలాంటివి ఏం చేయట్లేదు. సో దీన్ని మనం ఈ వెహికల్ కి మేజర్ గా డిజైన్ చేయడం కారణం ఏంటంటే మన లాజిస్టిక్స్. సో ఇందాక చెప్పినట్లు మన ఇంటి నుంచి వెహికల్ రావడము, ఆ వెహికల్ మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్ కి వెళ్ళడము, ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళడము, అక్కడి నుంచి మళ్ళీ డంప్ యార్డ్ వెళ్ళడం. ప్లాస్టిక్ బాటిల్ మీరు కన్సిడర్ చేసినట్లయితే ఒక ప్లాస్టిక్ బాటిల్ దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్లు దూరం మన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత 15 నుంచి 20 కిలోమీటర్లు వెళ్తుంది ప్రాసెస్ కాకముందరే. ప్రాసెస్ అంటే ఫస్ట్ లెవెల్ సెగ్రిగేషన్ ముందరే. అక్కడ సెగ్రిగేషన్ అయిన తర్వాత దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్లు వెళ్తుంది. అంటే ఒక బాటిల్ మన దగ్గర నుంచి దాదాపు 120 నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. సో ఆ ట్రావెల్ టైం, ఆ ప్రోడక్ట్ రిసోర్స్ ట్రావెల్ టైం ఆపేయాలని చెప్పేసి ఆలోచించి ఇక్కడ చేయడం జరుగుతున్నాం. ప్రాసెసింగ్ మాత్రమే చేయగలుగుతున్నాం. దీన్ని ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇది కాంటిమిటీ కూడా ఉండడం వలన మనం రీసైక్లింగ్ కంపెనీస్ కి ఇవ్వడానికి బాగుంటది. వాళ్ళకి కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ దొరకడం, ఈ వాల్యూని మనం ఇందాక చెప్పినట్టు ఆ రేట్ ఇంకా కొంచెం మంచి రేటు కూడా వచ్చే విధంగా మనం చూసుకోవచ్చు. ఓకే సార్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఈ వెహికల్ డిజైన్ చేయాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? సార్ అంటే నేను గత 15 సంవత్సరాల్లో కార్పొరేట్స్ లో పనిచేశాను సార్. పనిచేసినప్పుడల్లా మేము నా పాత కంపెనీ టాటాలో ఉన్నప్పుడు నేను సిఎస్ఆర్ అవన్నీ చూసుకుంటున్నప్పుడు ఏమైపోతుండే అంటే అమరాబాద్ టైగర్ రిజర్వ్ కి వెళ్ళడం జరిగింది సార్ అక్కడ ఇప్పుడు. సో అక్కడ వెళ్ళినప్పుడు ఒక సిఎస్ఆర్ ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ప్లాస్టిక్ ఎంత ఉంది, ప్లాస్టిక్ వల్ల ప్రాణుల మీద ప్రాబ్లం ఏమైతుంది అని చెప్పి చూసినప్పుడు నా దురదృష్టశాతం ఆ రోజు నేను ఒక ఆవు చనిపోయింది. ఆవు చనిపోయినప్పుడు అక్కడ పోస్ట్ మార్టం చూసినాను. దాదాపు 9 కిలోల ప్లాస్టిక్ ఆవు కడుపులో నుంచి తీసినప్పుడు అయితే దాదాపు 3 సంవత్సరాల నుంచి దీనికి ఏదైనా పరిష్కారం తీసుకురావాలి, దీనికి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి కార్పొరేట్ ఉద్యోగం వదిలేసుకొని ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్స్ మీద పనిచేయడం స్టార్ట్ చేశాను సార్. కానీ ఒకటి తెలుసుకున్నది ఏంటంటే ఈ ప్లాస్టిక్ అన్నది మన ప్రతి జీవితంలో ఎలా కలిసిపోయింది అని అంటే మనం దానికి ఆప్షన్ లేకుండా ఉంది. మన భారతదేశంలోనే 9.25 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఒక సంవత్సరంలో తయారు చేస్తున్నాం. అంటే జనాలకి ఈ నంబర్ అర్థం కాకుండా ఇదేంటి అని అంటే, సో మన భారతదేశంలో చేసే మన ప్లాస్టిక్ ని కన్సిడర్ చేస్తే మనము ప్లాస్టిక్లతోని దాదాపు 1,85,300 చార్మినార్లు ప్లాస్టిక్ తోని మనం ఒక సంవత్సరంలోనే కట్టగలుగుతాం. ఇంకా మన దగ్గర రీసైక్లింగ్ ప్రాసెసింగ్ లేదు. ఎందుకంటే మనం అంతా ప్రతి చూసినట్లయితే ప్రతి దగ్గర మనం ప్లాస్టిక్ పడేయడం తప్ప ప్రతి దాన్ని సెగ్రిగేషన్ చేయడం కానీ మన ఇంట్లోనే మనకు కూడా చాలా, ఇప్పుడు నేను వేరే గురించి మాట్లాడిన నా గురించి నేను చెప్తుంటాను. మన ఇంట్లోనే ఏం చేస్తామంటే మనం ఒకటే డస్ట్బిన్ లో దానిలోనే ప్లాస్టిక్ బాటిల్ పడేస్తాం, దాంట్లో కూరగాయలు, దాంట్లో రాత్రి మిగిలిపోయిన పప్పులు అంతా దానిలోనే పడేస్తున్నాం. కానీ దాని వల్ల జస్ట్ ఒక నంబర్ చెప్దాం అనుకుంటున్నా అండి, 1 కిలో ప్లాస్టిక్ ని మనం రీసైకిల్ చేయాలంటే దాదాపు 8 లీటర్ల నీళ్లు కావాలండి. అదే విధంగా మనం దీనిలో సాంబార్లు, పప్పులు, దాని తర్వాత మన శానిటరీ ప్యాడ్లు ఇవన్నీ పడేసామనంటే అదే ప్లాస్టిక్ బాటిల్ని రీసైక్లింగ్ చేయడానికి దాదాపు 50 నుంచి 60 లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. ఇంత నీళ్ళు ఉపయోగము ఏ రీసైక్లర్ అన్నా నీళ్లు అయినా కొనాల్సి వస్తుంది. సింపుల్ గా ఇది రీసైక్లింగ్ చేయడం కదా, దీనికి మనకి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు పడేసే దాన్ని వదిలేసుకుంటారు. మీరు చుట్టుపక్కల హైదరాబాద్ లో చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మన ప్లాస్టిక్ కొండలు పెరిగిపోతున్నాయి, మన వనరులు తగ్గిపోతున్నాయి, కొండలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ చూసుకొని దీనికి ఏంటి అని చెప్పేసి ఆలోచించి రీసైక్లింగ్ మనం దీన్ని ఇచ్చి దీన్ని ప్రోత్సహించి దీనికి జనాల గురించి దీనికి అవగాహన పెంచాలని చెప్పేసి ఈ వెహికల్ డిజైన్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో అన్నిటికన్నా ఇంకో ఏంటి అంటే జనాలకి అవగాహన పెంచాలంటే వెహికల్ ఉంటే ఎలా అంటే దానిలో అదే కాకుండా ప్రొజెక్టరు, PA సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉందండి. సో స్కూళ్ళకి, కాలేజ్లకి కానీ ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ప్రతి ఊరికి, మండలానికి వెళ్ళినప్పుడు దీని గురించి అవగాహన పెంచడం, దీని గురించి ఏంటని చెప్పడం కూడా మనం వెహికల్లో హాయిగా చేసుకోవచ్చు సార్. ఓకే సార్, ఎట్లా ఉంది స్పందన? అంటే మీరు వెహికల్ మొత్తం డిజైన్ చేశారు, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది కదా? అవును సార్.
మీ లాంచింగ్ ఏ విధంగా జరిగింది, ఎలా ఉంది, స్పందన ఏ విధంగా ఉంది? సో దీన్ని గత నెల రోజుల్లోనే మనం లాంచ్ చేయడం జరిగింది సార్. మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని గురించి చాలా మంచి స్పందన అందుకుంటున్నాము మనము. ఎందుకంటే ప్రపంచంలోనే ఇలాంటిది ఎక్కడ లేదు. అది మనం తెలంగాణలో మనం దీన్ని చేయగలిగాము. భారతదేశంలో ఇలాంటిది ఎక్కడ లేదు కాబట్టి దీని గురించి జనాలు చాలా మటుకు పిల్లలు ఇప్పటి వరకు దాదాపు మనం దీన్ని టూర్ కూడా చేయడం జరిగింది. చిన్న మటుకు టెస్టింగ్ చేయడానికి నాగర్ కర్నూలు తీసుకెళ్ళాము. ఇక హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు ఆ ఘాట్ రోడ్లలో కూడా బండిని టెస్టింగ్ చేయడం జరిగింది. శ్రీశైలంలో అక్కడ పెట్టి అక్కడ కూడా ప్రాసెసింగ్ ఎలా అవుతుంది ఒక డంప్ యార్డ్లో అన్నది కూడా టెస్టింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మన జవహర్ నగర్లో ఉన్న డంప్ యార్డ్స్లో కూడా తీసుకెళ్లి టెస్టింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి అక్కడ కూడా కలెక్షన్ డ్రైవ్స్ చేసి అక్కడ కూడా టెస్టింగ్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర కొన్ని మటుకు ఛాలెంజెస్ వస్తున్నాయి. అంటే కొన్ని అపార్ట్మెంట్స్లో హైట్ ఉండడం వల్ల వెహికల్ పోలేకపోతుంది. అది తప్ప వెహికల్ ప్రతి దగ్గర మేము అనుకున్న స్థాయి కన్నా ఇంకా బాగానే ప్రాసెసింగ్ చేయగలుగుతుంది. బాగానే మనకి ప్రోడక్ట్స్ రిజల్ట్ బాగానే వస్తుంది సార్. స్విచ్ ఎకో స్థాపించారు, దాన్ని ఈ విధంగా వాహనాల ద్వారా నడిపిస్తారు. ఇండివిజువల్ గా కూడా మీరేమన్నా అంటే ఈ ప్లాస్టిక్ నివారణ కోసం ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ఇండివిజువల్ గా గత 15 సంవత్సరాల నుంచి నేను ప్లాస్టిక్ గురించి పనిచేస్తూనే ఉన్నా సార్. దాదాపు 7 సంవత్సరాల నుంచి ప్రతి సండే రోజు పొద్దున్న 7 నుంచి 8:30 వరకు హైదరాబాద్ లో ఉన్న ప్రతి చెరువులు కానీ క్లీన్ చేయడానికి మా ఒక వాలంటీర్ టీమ్స్ మేము వెళ్తుంటాం సార్. అదే విధంగా ఫారెస్ట్ క్లీనప్స్, బీచ్ క్లీనప్స్ ఇలాంటివన్నీ మనం చేస్తున్నాం సార్. అన్నిటికన్నా జీవితంలో అడుగుతారు మీరు ఏం సాధించారు అని అంటే, నేను అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో ప్లాస్టిక్ కలెక్షన్ యూనిట్ చేశాను సార్. దాదాపు 1,00,000 కిలోల రీసైకిలబుల్ వేస్ట్ ని అమరాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి మూవ్ చేయడం జరిగింది సార్. దాదాపు 4 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో అది నా జీవితంలో ఏమి సాధించావా, ఈ వెహికల్ కి నాకు దొరికిన స్ఫూర్తి, వెహికల్ కి దొరికిన నాకు ఉత్సాహం, దానికి వచ్చిన ఆలోచన కూడా అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పగలుగుతాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అక్షయ్. థ్యాంక్ యూ సో మచ్. పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న నష్టాన్ని గుర్తించే స్విచ్ ఎకో అనే కంపెనీని స్థాపించి దాని ద్వారా వెహికల్ తీసుకొచ్చినట్టు కూడా అక్షయ్ దేశపాండే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.